హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది కేవలం ఒక కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం కాదు. మహోన్నతమైన మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, మన ఐకమత్యాన్ని కలిపి జరుపుకోవడానికి. మనందరం వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన మనందరినీ కలిపేది ఒక్కటే, మనదైన తెలుగు సంస్కృతి. వేల మైళ్ళ దూరంలో ఉన్న మన హృదయాల్లో మాత్రం ఒకటే భావన, మన తెలుగు, మన సంస్కృతి, మన గౌరవం. ఇలాంటి అద్భుతమైన వేడుకలు జరగడానికి వెనుక నిశ్శబ్దంగా శ్రమించే ఒక అద్భుతమైన టీం ఉంటుంది. ప్రతి విజయానికి ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలుంటాయి, మరెన్నో ఆనందాలుంటాయి. హ్యూస్టన్లో గత 50 సంవత్సరాలుగా తెలుగు సంస్కృతికి వేదికగా నిలుస్తూ తెలుగు భాషకు పట్టం కడుతున్న సంస్థ TCA. ఈ విజయానికి కారణం మన నాయకత్వం, మన వాలంటీర్లు, మన టీం. అయితే ఇక ఆలస్యం ఎందుకు? మన టీంని అభినందిస్తూ, వారి కృషిని గౌరవిస్తూ, వారి అంకిత భావానికి సలాం చేస్తూ వారిని మీ ముందుకు ఆహ్వానించేస్తున్నాం. మీ చప్పట్లతో వారిని ఘనంగా స్వాగతిస్తున్నాం. ఒక సంస్థను నడిపించడం అంటే కేవలం ఒక బాధ్యత కాదు, ఒక విజన్, ఒక దిశ, ఒక ప్రేరణ. సవాళ్లు వచ్చినప్పుడు ముందుండే ధైర్యం, అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే నాయకత్వం, కలలను కార్యరూపంలోకి మార్చే సంకల్పం, మన కమ్యూనిటీని మరింత బలంగా, మరింత ఐక్యంగా నిలబెట్టే శక్తి. గతాన్ని గౌరవిస్తూ, భవిష్యత్తును నిర్మిస్తూ, ప్రతి అడుగులో మార్గదర్శకత్వం చూపుతున్న నాయకుడు, మనందరికీ ప్రేరణగా నిలిచే వ్యక్తిత్వం, మనందరికీ గర్వకారణం మన ప్రెసిడెంట్ శ్రీ యాదగిరి రెడ్డి కుడుముల గారు. ఒక సంస్థను విజయవంతంగా ముందుకు నడిపేందుకు ఒక విధానాన్ని సక్రమంగా అమలు చేయడమే కాదు, ప్రతి కార్యక్రమాన్ని సమన్వయంగా, సమయానికి ప్రతిభతో చేయడం అత్యంత అవసరం. ఇలాంటి సమన్వయాన్ని సాధించే శక్తి, ప్రతి విభాగాన్ని ఒకదానితో ఒకటి కలిపి ముందుకు తీసుకెళ్లే నాయకత్వం, ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణలో స్పష్టత, సమగ్రత మరియు నిబద్ధత చూపించగలిగిన వ్యక్తి మన జనరల్ సెక్రటరీ శ్రీ రామకృష్ణ గోదావర్తి గారు. పారదర్శకత, బాధ్యత, విశ్వాసం, నమ్మకం. మన సంస్థ ఆర్థిక వ్యవస్థను బలంగా నిలబెట్టే నమ్మకమైన నాయకత్వం మన కోశాధికారి శ్రీమతి జయశ్రీ బొండు గారు. మన సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి కార్యక్రమం వెనుక ఒక సృజనాత్మకత ఉంటుంది. మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రతి కార్యక్రమానికి వెనుక ఒక చక్కటి కృషి ఉంటుంది. కళలు, సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, మనం ఆస్వాదించే ప్రతి రంగురంగుల కార్యక్రమం వెనుక ఒక అద్భుతమైన ఆలోచన ఉంటుంది. ప్రతి సాంస్కృతిక కార్యక్రమాన్ని సృజనాత్మకంగా, సమర్థవంతంగా నిర్వహించి మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నది ఎవరో తెలుసా? ప్రతి స్టెప్లో కళ, ప్రతి కార్యక్రమంలో ఉత్సాహం, ప్రతి వేడుకలో ఆనందం నింపేది ఎవరో తెలుసా? పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చి మనవైన కళలను, సంస్కృతిని అందంగా ప్రదర్శించేది ఎవరో తెలుసా? ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన వేడుక వెనుక ఆలోచన, అంకిత భావం, కష్టం, క్రియేటివిటీ అన్నీ అందించేది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, మన కల్చరల్ సెక్రటరీ శ్రీమతి స్నేహలత చీరా గారు.
ప్రతి ఇంటికి చేరేలా చేసే శక్తి, మన కమ్యూనిటీని కలిపే కమ్యూనికేషన్ బ్రిడ్జ్, మన వెబ్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నగేష్ సూరెడ్డి గారు. విద్యా వెలుగు పంచే సేవాభావం, మన సమాజానికి జ్ఞానదీపం వెలిగించే అంకిత భావం. మన టీసీఏలో విద్యా వెలుగు పంచి జ్ఞానాన్ని మెంబర్స్ వరకు చేరుస్తూ ప్రతి లిటరసీ ఇనిషియేటివ్ను స్ఫూర్తిదాయకంగా మార్చే వ్యక్తి మన లిటరసీ సెక్రటరీ శ్రీమతి మైథిలి చాగంటి గారు. ఆటలోనూ కార్యాచరణలోనూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఎప్పుడూ ముందుండి యాక్టివ్గా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళే మన స్పోర్ట్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ శ్రీమతి వాణి దూడల గారు. ప్రతి సంస్థ ఎదుగుదలకు బలమైన పునాది ఎవరో తెలుసా? అనుభవం, మార్గనిర్దేశం, ప్రేరణ అందించేవారు. వారే మన టీసీఏ సంస్థను విజయవంతంగా అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్తున్న మన బలమైన ట్రస్టీస్. గత అనేక సంవత్సరాలుగా ప్రతి నిర్ణయం, ప్రతి పథకం, ప్రతి కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచి మన సంస్థను ముందుకు తీసుకెళ్తున్న మన ట్రస్టీస్. వారే మన మార్గదర్శకులు. శ్రీ దామోదర్ రెడ్డి జమిలి గారు, ఆశాజ్యోతి దేవన్న గారు. వారి ఆశీస్సులు, అనుభవం మనందరికీ ఎప్పటికీ బలమని మనం సదా నమ్ముతాం. ఈ సందర్భంగా మన ట్రస్టీలకు మన ఘనమైన అభివందనాలు. మీ చప్పట్లతో వారిని ఘనంగా స్వాగతిస్తాం. మన పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం.